జపాన్లో హిట్ కొట్టడం ఎలా? జపనీస్ మార్కెట్ పెంచుకోవటం ఎలా? ఇండియన్ మేకర్స్ జపాన్ వసూళ్లపై ఎందుకు కన్నేశారు? జపాన్లో మొదలైన పుష్ప 2 కథ మళ్ళీ అక్కడికే చేరుతోంది. జనవరి 16న పుష్ప 2ని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ట్రిపుల్ రిలీజ్ అయిన 6 నెలల తర్వాత జపాన్ లో విడుదలైంది. ప్రమోషన్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ వెళ్లి ఓ వారం రోజుల పాటు ప్రమోషన్ చేశారు. ట్రిపుల్ జపాన్ లో 20 కోట్లు కలెక్ట్ చేసి ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇండియన్ మూవీ మేకర్స్ కన్ను జపాన్ పై పడింది. పుష్ప 2 కథ జపాన్ లో మొదలవుతుంది. పార్ట్ 3లో పుష్ప జపాన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెబుతాడు దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాను పుష్ప కొండ్రిన్ టైటిల్లో జపాన్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. రజనీకాంత్, ప్రభాస్, రామ్ చరణ్ కు జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ప్రత్యేకం. ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్ తో తెలుగులో మాట్లాడటం షాక్ ఇచ్చింది. తారక్ మీద అభిమానంతో తెలుగు నేర్చుకుంది. దేవర ప్రమోషన్ కు తారక్ జపాన్ వెళ్తే జపనీస్ చూపించిన ఆదరణకు హీరో ఖుషి అవుతూ వీడియో షేర్ చేసుకున్నాడు. జపాన్ లో తారక్ ఫ్యాన్స్ ఉన్నా దేవర జపనీస్ కు నచ్చలేదు. జపాన్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిన ఓజీ కూడా జపాన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో పవన్ ఏకంగా జపనీస్ భాషలో సాంగ్ కూడా పాడాడు. పవన్ కు ప్రమోషన్ చేసే టైం లేకపోయినా సినిమా అయినా అక్కడ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందేమో చూడాలి. మరి జపనీస్ మన హీరోల పాటలు రీల్ చేస్తున్నారు. అభిమానంలో మనోళ్ళని మించిపోయారు. అయితే మన తెలుగు సినిమాలను మాత్రం జపనీస్ ఆదరించడం లేదు. ఇక్కడ హిట్ అయిన సలార్, కేజీఎఫ్, దేవర, కల్కి జపనీస్ కు నచ్చలేదు. మరి పుష్ప 2 విషయంలో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.